చూడడానికి అమ్మవారి స్వరూపంలా ఉన్న మొహం మాత్రం కొంగలా ఉండి మరో చేత్తో ఒక రాక్షసుడు నాలుకను బయటికి తీసి తెగ నరకడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ అమ్మవారు ఎవరు? గుప్త నవరాత్రుల్లో 8వ రోజుకు స్వాగతం. ఈ రోజు అమ్మవారి స్వరూపమైనటువంటి బగలాముఖీదేవిని ఆరాధించుకుంటున్నాము. బగల అంటే కొంగ అని అర్థం. బగలాముఖి అంటే కొంగ వంటి మొహం కలది అని అర్థం. అమ్మవారికి ఈ కొంగ మొహం ఎందుకుంది అనేది కథగా కంటే తత్వంగా తెలుసుకోవాలి. ఇదొక సింబాలిజం. మీరు ఎప్పుడైనా కొంగను చెరువులో వేటాడడం చూసారా? చాలా ఏకాగ్రతతో ఒకే చోట నిశ్చలంగా ఉంటూ చటుక్కున వేటను పట్టుకుంటుంది. అంటే చాలా ఏకాగ్రతతో ఉన్న పలంగా అటాక్ చేస్తుంది అనమాట. అలా శత్రువుల్ని ఉన్న పలంగా ప్యారలైజ్ చేయడానికి ఈ అమ్మవారిని ఆరాధన చేస్తారు. అంతేకాదు మనిషిలో ఏకాగ్రత పెరగడానికి కూడా బగలాముఖీదేవి యొక్క ఆరాధన చేస్తారు. ఈ అమ్మవారి కథ ఏంటి? ఒకానొక నాడు మదనాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాట. ఆయన బ్రహ్మగారి చేత వాక్సిద్ధిని పొందారు. అంటే ఆయన ఏం చెప్పినా అది జరిగి తీరుతుంది. ఆ మదనాసురుని ఆపలేకపోయినటువంటి దేవతలందరూ అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు బగలాముఖి స్వరూపంలో వచ్చి మదనాసురుడి నాలుకను బయటికి తీసి తెగ నరికి రాక్షస సంహారం చేసిందట. ఈ బగలాముఖి మాత యొక్క మంత్రము ఓం బగలాముఖియే నమః. ఈ విషయాన్ని తెలియని వారికి ఈ రీల్ని షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి ఫాలో కొట్టేసేయండి. ఓం శ్రీమాత్రే